ఇవాళ మనం చేయబోయే రెసిపీ తోటాకు తాలింపు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసుకోండి 2 టైమ్స్. పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకోండి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న తోటాకు యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్కి అట్లా ఓపెన్ చేసుకుంటూ మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. అలా 2 మినిట్స్కి ఒకసారి తీసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి మిక్స్ చేసుకుంటూ అట్లా. నెక్స్ట్ 50% అయ్యాక సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మిక్స్ చేసేసుకొని ఎప్పుడు చెప్పే పౌడరేనండి ఇది. నేను ప్రతి ఫ్రైలోకి ఈ పౌడరే యాడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పౌడర్ యాడ్ చేస్తే. ఏ ఫ్రై అన్నీ కానివ్వండి, ఏ కర్రీ లేకపోయినా ఇలాగే రైస్లోకి కలుపుకొని తినేయొచ్చండి.